జెసికా రాడ్క్లిఫ్ అనే సముద్ర జంతువులకు శిక్షణ ఇచ్చే ఒక ట్రైనర్ సముద్ర తిమింగలం నోట్లో పడి గిలగిలా కొట్టుకుంటుంటే ఆ రక్తం మొత్తం ఆ జలాలు మొత్తం ఎరుపెక్కితే ఆ భయానక దృశ్యాలు చూసిన ప్రతి ఒక్కరికి ఒక విధమైన ఆందోళన, మరొక విధమైన ఆగ్రహం వస్తుంది. కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తే నెటిజన్లు మరికొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చివరికి ఏమైందంటే ఇది కేవలం ఏఐ ద్వారా సృష్టించిన ఒక వీడియో తప్ప ఒరిజినల్ కాదు అని తేలింది. ఎందుకంటే ఈ ఫ్యాక్ట్ చెక్ సంస్థలు కొన్ని దాని మీద పరిశోధన చేస్తే అసలు ఆ జెసికా రాడ్క్లిఫ్ అనే ట్రైనర్ లేనే లేదని, అది కూడా ఒక ఫేక్ అని, అంతేకాకుండా ఇక్కడ చెప్పిన ప్రదేశం పసిఫిక్ బ్లూ మెరైన్ పార్క్ ఇది కూడా ఒక ఫేక్ అని తేలింది. మరి ఎందుకు వీళ్ళు పెట్టినటువంటి కేవలం వ్యూస్ కోసం మరియు వాళ్ళ పాపులారిటీ కోసం, అంటే వ్యూస్ పాపులారిటీ కోసం ఈ నెటిజన్లు కొంతమంది ప్రజల మనోభావాలతోటి ఆడుకుంటున్నారు. ఎవరైనా మానసిక హృద్రోగులు కానివ్వండి, లేకపోతే ఇంక వేరే జబ్బులున్న వాళ్ళు ఇలాంటి వీడియోలు చూసినప్పుడు వాళ్ళకు ఆటోమేటిక్గా రోగం తిప్పేస్తుంది తప్ప తగ్గదు. అంటే మనం ఈ నెటిజన్లు అంటే ఈ వీడియోస్ పెట్టేవాళ్ళు కేవలం వాళ్ళ వ్యూస్ కోసం, వాళ్ళ పాపులారిటీ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ దీనివల్ల దాన్ని వీడియోస్ చూసిన వాళ్ళు మనోభావాలు దెబ్బతింటాయని, మానసికంగా కూడా వాళ్ళకు కొంత ఇబ్బంది కలిగే అవకాశం ఉందనే ఆలోచన మాత్రం చేయటం లేదు. ఇటువంటి వీడియోల్ని నమ్మొద్దు. ఎందుకంటే దీనివల్ల ప్రజలకు ఒరిగేది ఏమీ లేదు, వాళ్ళకు వ్యూస్ రావడం తప్ప. ఇలాంటి వాటి విషయంలో అటు యూట్యూబ్ వాళ్ళు కానివ్వండి, ప్రభుత్వాలు కానీ చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో ఇలాంటి ఆగడాలు ఎన్నైనా జరగవచ్చు. ఎందుకంటే గతంలో ఇటువంటి వీడియోల ద్వారా, ఇటువంటి సమాచారం ద్వారా మత కలహాలు జరిగిన సందర్భాలు ఉన్నాయి, ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు ఉన్నాయి. చివరికి ఇలాంటివి చూసి గుండెలు ఆగిపోయిన మనుషులు ఉన్నారు. ఇటువంటి దారుణాలు జరగకుండా ఇక మీదటనైనా ఇటు నెటిజన్లు, అటు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.